నక్షత్ర చేయబోయే చీజీ దోస బాల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చీజీ దోస బాల్స్ కి కావాల్సిన పదార్థాలు: దోస పిండి, బ్రెడ్ పౌడర్, చీజ్ తురుము, తురిమిన పన్నీర్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, మిరియాల పొడి, కొత్తిమీర. చీజీ దోస బాల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ నక్షత్ర? ఎస్, రెడీ. ఏం చేయాలి ఫస్ట్? మనం ఫస్ట్ దోస పిండి తీసుకుందాం, సాల్ట్ వేసుకుంటాం, దాన్ని మిక్స్ చేసుకుంటాం. ఎస్, మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ దీంట్లో చీజ్ వేసుకుందాం. ఓ, తురిమిన చీజ్. ఎస్. తర్వాత పన్నీర్, కొంచెం పచ్చిమిర్చి, తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఎస్, తర్వాత పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్, బ్రెడ్ పౌడర్ అండ్ మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? దీన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకుంటాం. ఓ, ఓకే. సో సేమ్ వేలో మిగతా బాల్స్ కూడా చేసి పెట్టేసుకోవాలా? యా. ఓకే. సో ఇదే ప్రాసెస్లో మిగతా బాల్స్ని కూడా చేసి రెడీగా పెట్టేసుకుందాం. సో అన్నీ రెడీ అయిపోయాయి. ఎస్, వెల్ డన్. తర్వాత ఇప్పుడు మనం దోస పిండిలో కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పొంగనాల ప్యాన్ పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఓకే, మరి నెక్స్ట్ ఏం చేయాలి? సో ఇప్పుడు ఆ బాల్స్ని దోస పిండిలో వేసుకోవాలి. 1 by 1 మనం వేసుకొని తర్వాత దాన్ని దోస పిండితో కవర్ చేయాలి. ఇలా అన్నిటికీ వేసుకోవాలి. సో సేమ్ ప్రాసెస్లో మిగతా వాటిని కూడా చేసి రెడీగా పెట్టేసుకుందాం. కుక్ అయిపోయి ఉంటుంది, టర్న్ చేద్దామా? ఓకే, మరి మన రెసిపీ రెడీ అయిపోవడానికి ఇంకో 2 minutes టైం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. ఓకే, సో ఇది ఇటు కూడా కుక్ అయిపోయి ఉంటుంది కదా. యా. ఆఫ్ చేసేద్దామా? ఎస్. అండ్ అలాగే సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. షూర్. సో ఫైనల్లీ చీజీ దోస బాల్స్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చీజీ దోస బాల్స్ కి కావాల్సిన పదార్థాలు: దోస పిండి, బ్రెడ్ పౌడర్, చీజ్ తురుము, తురిమిన పన్నీర్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, మిరియాల పొడి, కొత్తిమీర. చీజీ దోస బాల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా దోస పిండిలో ఉప్పు కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో తురిమిన చీజ్, తురిమిన పన్నీర్, పచ్చిమిర్చి ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఉప్పు, బ్రెడ్ పౌడర్ వేసి కలుపుకుని బాల్స్ లా చేసుకోవాలి. ఇప్పుడు దోస పిండిలో కొత్తిమీర కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ పెట్టుకుని అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న బాల్స్ ని దోస పిండిలో వేసి పొంగనాల ప్యాన్ లో పెట్టుకుని 2 వైపులా కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చీజీ దోస బాల్స్ రెడీ.